హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెండ్ని సిటీ హాస్పిటల్, విజయవాడ. మూమెంట్ డిజార్డర్స్ ఎటువంటి పర్సెకి సంబంధించిన లోపం కానీ, వీక్నెస్ కానీ, మతిమరుపు లాంటి జబ్బులు లేకుండానే మన చలనాల మీద పొట్టు కోల్పోయే జబ్బుని మనం మూమెంట్ డిజార్డర్స్ అని అంటాం. ఈ మూమెంట్ డిజార్డర్స్ ప్రధానంగా రెండు కేటగిరీలుగా ఉంటాయి. మొదటిది హైపోకైనెటిక్ డిజార్డర్స్, రెండోది హైపర్ కైనెటిక్ డిజార్డర్స్. హైపోకైనెటిక్ డిజార్డర్స్ అంటే మనిషి స్లో అయిపోవటం. ఇదివరకు ఒక గంట చేసే పని ఇప్పుడు 3-4 గంటలు పట్టడం, వాళ్ళ దినచర్య కూడా రోజంతా స్లో అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనం పార్కిన్సన్స్, దాంతోపాటు రిలేటెడ్ రుగ్మతల్ని మనం హైపోకైనెటిక్ డిజార్డర్స్ కింద క్లాసిఫై చేస్తాం. పార్కిన్సన్స్ అంటే ప్రధానంగా వణుకుడు, మనిషి నిదానం అయిపోవటం, బ్యాలెన్స్ కోల్పోవటం, దాంతోపాటు చేతులు కాళ్ళు బిగుతు అయిపోవటం అనే ఫీచర్స్ అనేవి మనకి ఉంటాయి. రెండోది హైపర్ కైనెటిక్ డిజార్డర్స్. ఇందులో ప్రధానంగా మనం ట్రెమర్ అనేది ఉంటుంది. ట్రెమర్ అంటే వణుకుడు. ఇందులో ఎక్కువగా వంశపారంపర్యంగా వచ్చే ఎసెన్షియల్ ట్రెమర్. రెండోది డిస్టోనియా, మన ప్రమేయం లేకుండానే కాళ్ళు చేతులు కొంగరలు తిరిగిపోవటం, ఎక్కువగా మెడ కొంగర తిరిగిపోవడం, కొంతమందికి రాస్తంటే పట్టు కోల్పోవటం పెన్ను మీద, లేకపోతే అబ్నార్మల్ పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకో ప్రధానమైనది ఇందులో బ్లెఫరోస్పాజం, మన ప్రమేయం లేకుండానే కళ్ళు మూతపడతా ఉంటాయి. దీనివల్ల వాళ్ళు ఆల్మోస్ట్ బ్లైండ్ అయిపోతూ ఉంటారు. తర్వాత టిక్స్, ఇది చాలా మంది చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. సహజంగా ఎవరికైనా స్ట్రెస్ వచ్చినప్పుడు చెయ్యిలా ఎగరేయటం, లేకపోతే డ్రెస్ ఇలా అనుకోవటం చేస్తూ ఉంటారు. కొంతమంది రిపీటెడ్గా వాళ్ళ ఈ పోస్చర్ రిపీట్ అయిపోతూ ఉంటుంది. స్ట్రెస్ అయినప్పుడు ఎక్కువగా మూమెంట్స్ వచ్చేయటం, కొంతమంది మాట్లాడడం మధ్య మధ్యలో ఇట్లాంటి చిన్న చిన్న శబ్దాలు చేయటం, దీన్ని వోకల్ టిక్స్ అంటాం. ఇది ఐడెంటిఫై చేయటం చాలా ముఖ్యము. ఫైనల్గా మనం ఎక్కువగా చూసేది మయోక్లోనస్, అంటే మన ప్రమేయం లేకుండా జర్క్స్ లాగా వస్తూ ఉంటాయి. దీన్నే మనం మయోక్లోనస్ అంటాం. ఇందులో ఇంకొక మూమెంట్ కొరియా అంటే ప్రమేయం లేకుండానే చేతులు కానీ కాళ్ళు కానీ డ్యాన్స్ లాగా రావటం, కొంతమందికి మెడ భాగం డ్యాన్స్లా రావటం. చిన్నపిల్లల్లో ఈ కొరియా కనుక వస్తే ఇది గుండె జబ్బుతో ముడిపడి ఉంటుంది. ఈ కొరిక్ మూమెంట్స్ మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవటం చాలా ముఖ్యం.